హలో ఎవ్రీవన్. ప్రెజెంట్ మార్కెట్ లోలో ఉంది. ఇది కరెక్ట్ టైమేనా ఇన్వెస్ట్ చేయడానికి? మనలో చాలామంది ఈ 2025 నుంచి కొత్తగా ఇన్వెస్ట్ చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకో కొత్త మ్యూచువల్ ఫండ్ యాడ్ చేసుకుందాం పోర్ట్‌ఫోలియో అన్న వాళ్ళు ఉన్నారు. కరెంట్ మార్కెట్ చూసుకుంటే మంచి ఫాల్‌లో ఉంది. సో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదా? ఈరోజు మనం ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యేలాగా 4 మేజర్ పాయింట్స్ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఆ 4 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ మార్కెట్ మూవ్‌మెంట్స్ అండ్ సపోర్ట్ జోన్స్ కూడా చూసుకుందాం. అండ్ సెకండ్ ప్రెజెంట్ ఈ ఫాల్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి మన దగ్గర ఉన్న క్యాపిటల్‌లో అనేది కూడా మాట్లాడుకుందాం. థర్డ్ వన్ వచ్చేసి మళ్ళీ మార్కెట్ బుల్ రన్ ఎప్పుడు స్టార్ట్ అవుతది అనేది కూడా చూసుకుందాం. లాస్ట్ వన్ వచ్చేసి మేజర్ పాయింట్స్ చూసుకుందాం. ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అండ్ లంప్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలనేది. సో ఫస్ట్ మార్కెట్ మూవ్మెంట్స్ చూసుకుంటే మ్యాక్స్ మనందరికీ తెలిసే ఉండుంటది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 500 కంపెనీస్ ఆ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్సే అని. సో ఇప్పుడు ఏ ఇండెక్స్ చూసినా ఫాలో అవుతూనే ఉన్నాయి. అందులో అందరూ సేఫర్ ఆప్షన్ అన్న నిఫ్టీయే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కన్నా ఎక్కువ ఫాలో అయింది. చాలా ఫ్యాక్టర్స్ మీద మార్కెట్ ఫాలో అవుతుంది. అవన్నీ మీకు చాలా వరకు తెలిసే ఉండుంటాయి. ఈ రోజు మనం క్లియర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ లెవెల్స్ కోసం వచ్చాము కాబట్టి ఆ లెవెల్స్ అన్నీ చూసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే చూడండి, నిఫ్టీ మనకి ఆల్ టైమ్ హై. ముందు ఈ లెవెల్స్ ఎందుకు తీసుకున్నాను అనేది చెప్తాను. ఈ 26,286 దగ్గర ఈ బ్లూ కలర్ లెవెల్ ఏంటనుకుంటున్నారు? ఇది ఆల్ టైమ్ హై. అండ్ ఈ కింద లెవెల్ ఎందుకు గీసుకున్నాను? గజిబిజిగా అన్ని పెద్ద పెద్ద లైన్స్ గీసుకునే బదులు సింపుల్‌గా మీకు అర్థం అవ్వడానికి మీరు కూడా గీసుకోవాలి. మీకు కూడా ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది అర్థం అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఇలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది అసలు ఈ చార్ట్ అనేది రాకెట్ సైన్స్ ఏం కాదు. చాలా చాలా ఈజీ. నిజంగా చెప్తున్నాను. 10థ్ క్లాస్ స్కూల్ పిల్లలకు కూడా అర్థమైపోద్ది. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇది ఆల్ టైమ్ హై. అండ్ ఇక్కడి నుంచి నేను ఈ లెవెల్ ఎందుకు గీసుకున్నాను? ఇది ఇక్కడి నుంచి రివర్సల్ అయింది కాబట్టి. ఇక్కడ రివర్సల్ అయ్యింది. ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఒకసారి ప్రీవియస్‌గా మనకి మేలో చూడండి ఏం జరిగింది? ఇక్కడే ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ అయింది. అండ్ ఇక్కడి నుంచి ఒకసారి బ్రేక్‌ఔట్ ఇచ్చి మళ్ళీ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ చూడండి. ఇక్కడి నుంచే సపోర్ట్ తీసుకొని ఎంత ర్యాలీ అనేది అయిందో. సో, ఇలా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్‌నే మనకి ఇక్కడ ఒక జోన్ కింద ఫార్మ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనకి రెసిస్టెన్సే నెక్స్ట్‌కి సపోర్ట్ అయిందనమాట. అలా ఇప్పుడు ఇక్కడ కూడా చూసారా మళ్ళీ సపోర్ట్ లెవెల్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళింది. అండ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్‌లీ టిల్ డేట్ జాన్ 10థ్ మనకి ఇక్కడ అదే లెవెల్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది. అండ్ ఈ బ్రౌన్ కలర్ లెవెల్ ఏంటి? క్లియర్‌గా మనకి ఈ హై నుంచి లో వరకు నేను ఒక పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఎంత ఫాల్ అయింది? 11.47% అనేది ఫాల్ అయింది. అందులో ఇది చూసుకుంటే లెవెల్ ఎగ్జాక్ట్‌గా 50% చూసారా? ఈ రెడ్ కలర్ లైన్ ఉందా? అదే 50% అనమాట. ఇక్కడ ఒక 50%, ఇది 50%. సో, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్‌గా 50% నుంచి రివర్సల్ ఎలా జరిగిందో చూసారా? మార్కెట్ అనేది. సో, 50% లెవెల్స్‌కి మార్కెట్ అనేది చాలా రెస్పెక్ట్ ఇస్తది. అది నేను చార్ట్ ప్యాటర్న్స్‌లో చూసిన ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. 50 అండ్ 60% ఇప్పుడు ఇలా ఫాల్ అయిందనుకోండి, ఇలా 50%కి వెళ్ళి రివర్సల్ ఇచ్చి బ్రేక్‌ఔట్ ఇస్తే మళ్ళీ స్ట్రాంగ్ లెవెల్ అది. అది 50% రివర్సల్ ఇచ్చి మళ్ళీ లోవర్స్ లెవెల్స్ దగ్గర ఉంటే అది కొంచెం నెగెటివ్ సినారియో. కరెంట్లీ మార్కెట్ చూసుకుంటే నెగెటివ్ సినారియోలోనే ఉంది. మళ్ళీ లోవర్ లెవెల్స్‌కి వచ్చింది చూసారా? ఇప్పుడు ఈ లెవెల్‌ని గాని బ్రేక్‌ఔట్ ఇచ్చిందనుకోండి, కిందకి గాని ఫాల్ అయితే మళ్ళీ మార్కెట్ అనేది ఇంకా లోకెళ్ళే ఛాన్సెస్ ఉంటదనమాట. ఇది మనకి నిఫ్టీలో ఉండే లెవెల్స్. మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మార్కెట్ అనేది ఇంకా లోలోనే ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది మళ్ళీ ఏం ఫిక్స్ అవ్వకండి కొన్నాళ్ళ వరకు. అంటే ఈ రివర్సల్ అనేది ఏదైనా అయినంత వరకు చూద్దాం. లేదంటే ఫాల్ అయ్యి మళ్ళీ ఏదైనా రివర్సల్ ఉంటే అప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి రివర్సల్ అయినా పర్లేదు, మళ్ళీ ఫాల్ అయ్యి రివర్సల్ అయినా పర్లేదు. ఇక్కడ బ్లైండ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం, లోవర్ లెవెల్స్‌కి వచ్చింది కదా అనేది అంత మంచి డెసిషన్ కాదు. ఇన్ కేస్ ఎవరైతే లంప్సమ్‌లో ఉన్నారో వాళ్ళ కోసం నేను క్లియర్‌గా లాస్ట్‌లో చెప్తాను. సో, నెక్స్ట్ మిడ్ క్యాప్ చూసుకుంటే, మిడ్ క్యాప్‌లో ఏంటి? ఇక్కడ ఈ లెవెల్స్ ఏంటి? ఇది కూడా ఆల్ టైమ్ హై. అండ్ ఇది సేమ్ మనం ఇందాకలా అనుకున్నట్టు ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఇప్పుడు సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. అండ్ ఈ బ్రౌన్ కలర్ లైన్ ఏంటి? ఈ బ్రౌన్ కలర్ లైన్ మీరు క్లియర్‌గా ఒకసారి మీరు అబ్జర్వేషన్‌లోనే తెలిసిపోవాలి. ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది. సపోర్ట్, సపోర్ట్, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్. సో, మీకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ మనకి 10థ్ జాన్‌లో ఏం జరిగింది? మళ్ళీ బ్రేక్ డౌన్ అనేది జరిగింది. ఆ లెవెల్‌ని బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది క్లియర్‌గా రౌండ్ లెవెల్ కూడా 20,500 లెవెల్. 20,500 బ్రేక్ చేసి 20,250 దగ్గరికి వచ్చి మిడ్ క్యాప్ అనేది చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో, ఇప్పుడు మార్కెట్‌లో కొంచెం నెగెటివ్ సినారియో ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఏ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయకండి. ఎవరైతే తక్కువ క్యాపిటల్‌తో వస్తున్నారో వాళ్ళైతే అస్సలు చేయొద్దు అని నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఫాల్ అయింది. ఇదంతా కైండ్ ఆఫ్ ట్రేడింగ్‌లో ఏం సినారియో అంటే ఫాలింగ్ నైఫ్ అనమాట. ఇప్పుడు పైనుంచి పడుతున్న కత్తిని పట్టుకున్నట్టే. అది మనకే కట్ అయిపోయి కిందకెళ్ళిపోతది తప్ప మనకి ఎటువంటి లాభం ఏమి ఉండదు. సో, ఇక్కడ సినారియో ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు మిడ్ క్యాప్‌లో ఇక్కడ దీనికి ఇంకా కొంచెం సినారియో ఉందనమాట. ఇక్కడ ఈ 19,950 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి ఏమైనా రివర్సల్ తీసుకుంటే అప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది డిసైడ్ అవ్వచ్చు. అది ఫాల్ అవుతుంటుందంటే మళ్ళీ ఇది కూడా కొంచెం ఈ బ్లూ కలర్ జోన్ గాని బ్రేక్ డౌన్ అయిందా, మళ్ళీ కొంచెం ఫాల్ అనేది జరిగే ఛాన్స్ ఉంటదనమాట. సో, వెయిట్ చేసి హోల్డ్‌లో ఉంచండి కరెంట్‌లీ మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది. స్మాల్ క్యాప్‌లో చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఇది ఒక రేంజ్‌లో వెళ్తుంది చూసారా? ఇది ఆల్ టైమ్ హై అండ్ ఇది
క్లియర్‌గా చూసారా? సపోర్ట్ అండ్ ఇప్పుడు కూడా దాని దగ్గరలోనే ఉంది. ఇది 16,550, 500 దగ్గరలో ఉంది. అండ్ ఆల్ టైమ్ హై వచ్చేసి 18,680. సో ఇప్పుడు మార్కెట్ అనేది ఎప్పటినుంచో ఆల్మోస్ట్ మనకి జూన్, జూలై నుంచి స్మాల్ క్యాప్ ఇండెక్స్ అక్కడే సస్టైన్ అవుతుంటూ ఉంది ఈ జోన్‌లోనే. సో ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అవుతుందో అప్పుడు మనకి మళ్ళీ బుల్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతది. లేదంటే ఇలాంటి ఈ చూపిస్తారా ఇప్పుడు ఇదొక టాప్. ఈ హై బ్రేక్ అయినా మళ్ళీ మనకి బుల్ ర్యాలీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ జోన్ దగ్గర వరకు వెయిట్ చేయండి. అలాగే దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఒకసారి నిఫ్టీని కూడా చెక్ చేసుకోండి. నిఫ్టీ ఎలా రియాక్ట్ అవుతుంది ఆ జోన్స్ నుంచి అనేది కూడా. ఈ లెవెల్స్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యి కింద నుంచి ఏమైనా రివర్సల్ గాని ఇచ్చిందా అప్పుడు స్మాల్ క్యాప్‌లోనే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ అవుతుందో చూసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. నిఫ్టీ కూడా పైకెళ్తుంటుంటే అప్పుడు ఇక్కడ కొంచెం మనకి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. సో ఇది లెవెల్స్ పరంగా చూసుకుంటే. ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలండి అంటే అందుకే నేను క్లియర్‌గా రిస్క్‌కి తగ్గట్టుగా ఒక కైండ్ ఆఫ్ మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం ఈ కైండ్ ఆఫ్ టేబుల్‌ని క్రియేట్ చేశాను. ఇది రిస్క్ బట్టి చేంజ్ అవుతుంటుంది. వీడియోని కంటిన్యూస్‌గా చూస్తూనే ఉండండి. ఫస్ట్ పర్సెంటేజ్ ఎవడైతే 5-10% లోపే నేను రిస్క్ బేర్ చేయగలను, అంతకన్నా ఎక్కువ రిస్క్ బేర్ చేయలేను అంటే ఈ కేటగిరీకి వెళ్ళండి. లార్జ్ అండ్ ఫ్లెక్సీ క్యాప్‌లో ఎక్కువ మీ వెయిటేజ్ అనేది ఇవ్వండి. ఇన్ కేస్ ఎవరైతే నేను ఈ 5-10% కూడా నేను ఇవ్వను, నా మనీ అనేది మొత్తం సేఫ్‌గా ఉండాలంటే మీకు అసలు ఈక్విటీ మార్కెట్, ఈ స్టాక్ మార్కెట్ అనేది కరెక్ట్ కాదు. మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నట్టు నిఫ్టీ అనేది ఒక సేఫర్ అసెట్ అని అందరూ చెప్తుంటున్నారు. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఈ సెప్టెంబర్ టైంలో గానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అది ఇప్పటికి ఆల్మోస్ట్ 10% లాస్‌లో మీకు చూపిస్తది. ఇన్ కేస్ మీరు 1,00,000 పెట్టినట్టయితే విత్ ఇన్ నో టైమ్ లైక్ 2 మంత్స్‌లోనే మీకు 10% మైనస్ అయిపోయి ఉంటది. సో ఇక్కడ మీకు ఆ కైండ్ ఆఫ్ నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి మొత్తం నెగెటివ్ రూమర్స్‌ని రన్ చేస్తుంటుంటది. సో ఇక్కడ క్లియర్‌గా ఇన్వెస్ట్మెంట్ అనేది రాంగ్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్‌కి ఎఫెక్ట్ అవుతది. ప్లస్ స్టాక్ మార్కెట్ మీద మీ వ్యూ కూడా ఇంపాక్ట్ అయ్యి ఇంకా మీకు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ రావాలన్న సినారియో క్రియేట్ చేయదు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా మీకు హోప్స్ అనేవి పోతాయి. అందుకే మీరు ఎప్పుడైనా రిస్క్ బేరింగ్ ఉంటేనే, రిస్క్ తీసుకోగలను అంటేనే స్టాక్ మార్కెట్‌కి రండి. సో ఫస్ట్ ఎవరైతే 3-5 ఇయర్స్ హోల్డ్ చేయగలుగుతారో, అంటే నేను లోవర్ టైం లైక్ 3-5 ఇయర్స్ వరకే చేయగలను. తర్వాత నేను మళ్ళీ సమ్ కైండ్ ఆఫ్ నేను ఇల్లు కోసమో లేదంటే లైక్ కార్ కోసమో దేనికోసమో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు లైక్ 80% లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్‌లో 50%, స్మాల్ క్యాప్ వీళ్ళు అస్సలు టచ్ చేయరు. ఫ్లెక్సీ క్యాప్‌లో 5% ఇస్తారు. ఇన్ కేస్ మోర్ దాన్ 5% లైక్ 5-10 ఇయర్స్ నేను రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నాను, నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాను, ఈ కైండ్ ఆఫ్ సినారియోలో ఉన్న వాళ్ళందరూ మాత్రం 70% లార్జ్ క్యాప్‌లో, 20% మిడ్ క్యాప్‌లో అండ్ ఫ్లెక్సీ క్యాప్‌లో 10%. ఇక్కడ ఎక్స్పోజర్ అనేది మీకు ఎక్కువగా లార్జ్ క్యాప్‌లోనే ఉంటదనమాట. ఫ్లెక్సీ క్యాప్‌లో కూడా ఎక్కువ వెయిటేజ్ లార్జ్ క్యాప్‌కే ఇస్తది. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏం లేదు, లార్జ్ క్యాప్ ప్లస్ మిడ్ క్యాప్ ప్లస్ స్మాల్ క్యాప్. సో మూడిట్లో అంటే ఈ 500 ఇది 100 కంపెనీస్, ఇది 150, ఇది 250. ఓవరాల్ 500 కంపెనీస్. ఈ 500 కంపెనీస్‌లో ఫ్లెక్సీ క్యాప్ ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉన్నారో ఆయనకి మీరు ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది. సో మీకు ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మీకు గ్రోత్ అనేది దీనికన్నా ఎక్కువ ఉంటదనమాట. లార్జ్ క్యాప్ కన్నా ఫ్లెక్సీ క్యాప్‌లో కొంచెం ఎక్కువ రిటర్న్స్ అనేవి ఉంటాయి. సో ఇదనమాట మనకి రిస్క్ పరంగా అండ్ ఇయర్స్ పరంగా ఉండే సినారియో. ఇన్ కేస్ ఎవరైతే లైక్ 9-10% నుంచి 20% వరకు రిస్క్ యాప్టైట్ బేర్ చేయగలరో, అంటే ఇప్పుడు కరెంట్ చూసారు కదా 10% ఫాల్ అయింది. మీరు ఆల్ టైమ్ హైలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఇప్పుడు ఆ 10% ఫాల్‌లో కూడా మీరు ఇంకా బేర్ చేయగలుగుతున్నారంటే ఇది మీకు పర్ఫెక్ట్ సూట్ అయ్యే ఆప్షన్. కానీ అది రాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు ఆ సినారియో కోసం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ రిస్క్ యాపటైట్‌లో 9-10% నుంచి 20% వరకు ఎవరైతే హోల్డ్ చేయగలరో వాళ్ళు 3-5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఫస్ట్ లార్జ్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్‌లో 60% పెట్టి 40% కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో ఎక్స్‌పోజర్ వస్తదనమాట ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు మీ రిస్క్ యాపటైట్ కొంచెం పెరిగింది కాబట్టి మీకు స్మాల్ క్యాప్‌లో అలొకేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? 50% లార్జ్ క్యాప్, 30% మిడ్ క్యాప్, 10% స్మాల్ క్యాప్, 10% ఫ్లెక్సీ క్యాప్. అండ్ 5 ఇయర్స్ కన్నా ఎక్కువ హారిజన్ లైక్ 5-10 ఇయర్స్ కన్నా ఇంకా ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు లార్జ్ అండ్ మిడ్ క్యాప్‌లో ఇక్కడ కూడా 60%, ఇక్కడ 30 అండ్ 10. సేమ్ ఫ్లెక్సీ క్యాప్‌లో కొంచెం ఇంకో 10% ఎక్స్ట్రా వెళ్తుందనమాట. సో ఇది మోడరేట్ రిస్క్ తీసుకున్న వాళ్ళు. ఇంకా ఎవరైతే హై రిస్క్ బేర్ చేయగలరో, అంటే మోర్ దాన్ 20-30% కన్నా పోర్ట్‌ఫోలియో కరెక్ట్ అయినా సరే బేర్ చేయగలరో, అంటే ఇది ఎవరికి సూట్ అవుతది అంటే క్లియర్‌గా చెప్తున్నాను. ఈ 3-5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్‌గానే ఉంటది. ఎందుకంటే 1 ఇయర్ రిస్క్ ఉన్నా 1 ఇయర్ లైక్ 20% ఫాల్ అయినా నెక్స్ట్ ఇయర్‌లో మళ్ళీ 10-15% పెరిగిందనుకోండి. మీకు అక్కడ ఆల్మోస్ట్ ఇంకా 5% లాస్‌లోనే ఉంటది. సో ఇక్కడ ఏం జరిగింది మీకు? లాస్‌లో ఉంటది. 2-3 ఇయర్స్ దాటినా సరే. మీకు హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. అందుకనే మీరు మోర్ దాన్ 5 ఇయర్స్ హారిజన్ ఉంటేనే మీకు మంచిగా ఎక్కువ రిటర్న్స్ అనేవి ఇక్కడ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. సో ఇక్కడ ఎవరైతే ఇప్పుడు 20% కన్నా ఎక్కువ ఎవరైతే యాపిటైట్ ఉందో రిస్క్ బేర్ చేయడానికి, వాళ్ళు మోర్ దాన్ 5 ఇయర్స్‌కి 20% లార్జ్ క్యాప్, 20% ఫ్లెక్సీ క్యాప్. క్లియర్‌గా చూసుకుంటే ఇక్కడ మనకి 40% లార్జ్ అండ్ ఫ్లెక్సీ క్యాప్.
60% మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చాలా రిస్కీ అసెట్స్ ఇవి, చాలా వాలటైల్ కూడా ఉంటుంటాయి. సో ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ హారిజన్. 3 to 5 years వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్ 40% మిడ్ క్యాప్, 20% స్మాల్ క్యాప్ అండ్ 30-10. సో ఈ విధంగా మీకు రిస్క్ బట్టి మీరు ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయగలుగుతారో దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ అనేది డిసైడ్ అవ్వండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వన్, మళ్ళీ ఎప్పుడు బుల్ రన్ స్టార్ట్ అవుతుందండి అంటే, ఇప్పుడు మార్కెట్ అనేది మనకు క్లియర్గా ఏం అర్థం అవుతుంది, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ నిఫ్టీ ఫాలో అవుతూనే ఉంది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఏం జరుగుతుంది, వాలటైలిటీ ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి కిందకి వెళ్తుంది, కన్సల్టేషన్ జోన్లోనే ఉంది. సో మార్కెట్ అనేది కన్సల్టేషన్ జోన్లో ఉన్నప్పుడు చాలామంది, మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్, ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, స్వింగ్ ట్రేడర్స్ కానీ నార్మల్ రెగ్యులర్ ట్రేడింగ్ కానీ ఇప్పుడు ఈ జోన్స్లోకి వచ్చిందా ఇక్కడ బై చేసుకుంటుంటారు. మళ్ళీ ఈ హైకి వెళ్ళినప్పుడు దీనికి దగ్గరలో ఒక 1-2% గ్యాప్ ఉంచేసి ఇక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేసేసుకుంటారు. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక హైకి వెళ్ళింది, ఈ హైకి వెళ్ళి మళ్ళీ ఈ లోకి వచ్చిందా, మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మళ్ళీ ఇక్కడ హైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ అమ్మేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ కొంటారు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ అమ్మేస్తారు. ఈ కైండ్ ఆఫ్ సినారియో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం లేదు, మార్కెట్ కన్సల్టేషన్లో ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ చూసుకుంటే మేజర్ స్టాక్స్ లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా పెద్ద పెద్ద స్టాక్సే ఫాలో అయిపోతున్నాయి. సో వెయిట్ చేయండి, హోల్డ్ చేసింటూ ఉండండి, మళ్ళీ ఎప్పుడైతే రివర్సల్ జరుగుతుందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. అండ్ లాస్ట్ వచ్చేసి మేజర్ సజెషన్స్ ఫర్ ఎస్ఐపి ఇన్వెస్టర్స్ అండ్ లంసమ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, అసలు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని ఆపద్దు. మార్కెట్ ఫాల్ అయినా పెరిగినా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఆపకండి. ఎందుకంటే ఎస్ఐపి చేయడం వల్ల మీకు మనీ అనేది యావరేజింగ్ అయిపోతుంటూ ఉంటుంది. సో దీనివల్ల అల్టిమేట్గా మీకు మంచి రేటుకి మార్కెట్ అనేది దొరుకుతుంటూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో మీకు రిటర్న్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట. సో ఎస్ఐపి అనేది ఆపద్దు. అండ్ ఇప్పుడు లంసమ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న మనీని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయండి. 34%, 33, 33. ఆ 34%ని హోల్డ్లో ఉంచేసేయండి, సేఫ్గా ఉంచండి ఆ మనీ అనేది. మళ్ళీ ఎప్పుడైనా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఎవరైతే రిస్క్ తీసుకోగలుగుతున్నారో వాళ్ళు ఇక్కడ ఒక జోన్ గీసుకోండి ఇలాగా. ఈ జోన్ గీసుకొని ఈ లెవెల్కి ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో అక్కడ ఫస్ట్ స్లాట్ అనేది దింపండి, మీకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ మార్కెట్ బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి, ఈ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ అనేది చేయండి. అదేంటి ఈ లెవెల్ ఎలా గీసారు గుడ్డిగా అని అంటే, గుడ్డిగా ఏం కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ వరకు తీసుకెళ్ళాను. ఇక్కడ ఏంటిది క్లియర్గా ఇక్కడ రెసిస్టెన్స్ మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది. మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ అయిందంటే ఫ్యూచర్లో అది మనకు సపోర్ట్. సో ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది క్లియర్గా రౌండ్ లెవెల్కి దగ్గరలో కూడా ఉంది 16,000. సో ఇదంతా కూడా ఒక జోన్ కింద కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు ఈ జోన్ నెక్స్ట్ ఎప్పుడైతే ఈ జోన్ దగ్గరికి వస్తుందో మళ్ళీ అప్పుడు సెకండ్ లాట్ అనేది మనం దింపుతాం, నెక్స్ట్ 33%. ఇన్ కేస్ మార్కెట్ పడలేదు, ఇక్కడ నుంచే పైకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ ఏంటి ఇప్పుడు సెల్లింగ్ 3 డేస్ నుంచి కన్సిస్టెంట్ సెల్లింగ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ 3 డేస్ కన్సిస్టెంట్ సెల్లింగ్ని బ్రేక్ అవుతుందో అప్పుడు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం. సో సింపుల్, మీరు ఈ పెద్ద పెద్ద రాకెట్ సైన్స్లో ఏమీ చేసే అవసరం లేదు. ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇదే బెస్ట్ ఆప్షన్. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు చాలా వరకు రీసెర్చ్ చేయాలి. ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చార్ట్స్ అనేవి, చార్ట్ ప్యాటర్న్స్ ఏం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలిస్తే చాలు. ఫ్యూచర్లో నేను క్లియర్గా వీటి మీద కూడా టాపిక్స్ అనేవి కవర్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంటూ ఉండండి. సో ఇదనమాట మనకి సినారియో. అండ్ గైస్ మేజర్లీ నేను ఏ లెవెల్స్ చెప్పినా సరే అదంతా కూడా అనాలిసిస్ పర్పస్కి మాత్రమే. దీన్ని నమ్ముకొని మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేయకండి. మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి తీసుకోండి. అండ్ గైస్ ఇప్పుడు మీకు ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు స్మాల్ క్యాప్లో బోల్డ్ ఫండ్స్ ఉంటాయి అండ్ మిడ్ క్యాప్లో చాలా ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే టాప్ మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్కి, మిడ్ క్యాప్కి, ఫ్లెక్సీ క్యాప్ అన్నింటిలో కూడా బెస్ట్ ఏ ఫండ్ అనేది పర్ఫామ్ అవుతుంది, రూలింగ్ రిటర్న్స్ అన్ని, షార్ప్ రేషియో అన్ని కూడా చెక్ చేసి ఒక వీడియో అనేది క్రియేట్ చేశాను, అది లెఫ్ట్ సైడ్ పాప్ అవుతుంది, ఆ వీడియో కవర్ చేయండి. లేదు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు నాకు ఎక్స్పోజర్ కావాలి అంటే మీకోసమే ఈటీఎఫ్స్ ఉన్నాయి. బెస్ట్ టాప్ 3 ఈటీఎఫ్స్ రైట్ సైడ్ వీడియోలో ఉన్నాయి, వెళ్ళి కవర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటాను. వీడియో ఇస్తే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.